ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే ఇంకొక సినారియో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్గా మనం ఫైల్స్ అనేది ఒక కంటైనర్ నుంచి వేరే కంటైనర్కి సో త్రూ కాపీ యాక్టివిటీ ద్వారా చేయొచ్చు. అది కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ లైక్ ఫైల్ పాత్ ఇన్ డేటా సెట్, వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్, అండ్ ప్రిఫిక్స్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్, ఇలా మనకి 4 టైప్స్ ఉంటాయి. అలానే మనం దాంతోపాటు సో ఫిల్టర్ బై లాస్ట్ మోడిఫైడ్ డేట్ అని సో బేస్డ్ ఆన్ ది డేట్ బట్టి కూడా మనం సో ఫైల్స్ని ప్రాసెస్ చేయొచ్చు. ఓకే, సో అదేంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. సో బేసిక్గా మనకి ఇక్కడ సో టెక్స్ట్ డేటా ఫైల్స్లో 4 ఫైల్స్ ఉన్నాయి. సో 8ని ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ మనం డేటా సెట్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో 2 డేటా సెట్లు, అజూర్ బ్లాక్ స్టోరేజ్, కంటిన్యూ, సిఎస్వి, కంటిన్యూ. ఇక్కడ పేరు మారుతాం, సోర్స్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్, సో బ్రౌజ్ సోర్స్ డేటా ఫైల్స్, టెక్స్ట్ డేటా ఫైల్స్, క్లిక్ ఆన్ ఓకే. సో మనం ఏంటంటే మల్టిపుల్ ప్రాసెస్ చేస్తాం కాబట్టి నేను స్పెసిఫిక్గా ఫైల్ అనేది సెలెక్ట్ చేయలేదు. క్లిక్ ఆన్ ఓకే, దాట్స్ ఇట్. మనం సోర్స్ డేటా సెట్ అనేది క్రియేట్ చేసినాం. దాని తర్వాత ఇంకో డేటా సెట్, న్యూ డేటా సెట్, ఇది కూడా అజూర్ బ్లాక్ స్టోరేజ్, కంటిన్యూ, సిఎస్వి, కంటిన్యూ. ఇది డెస్టినేషన్ డేటా సెట్. ఓకే, సో డెస్టినేషన్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్, అండ్ ఇది కూడా వీ నీడ్ టు స్పెసిఫై డెస్టినేషన్ డేటా ఫైల్స్ కంటైనర్లో. ఓకే, ఫైల్ పాత్ అని ఇస్తాను అనమాట. ఓకే, టెస్ట్ రిజల్ట్. సో ఇలా మనం ఏంటంటే సో ఒక కంటైనర్ నుంచి వేరే కంటైనర్కి ఫైల్స్ అనేది మూవ్ చేస్తాం. ఓకే, సో ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు నేను ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తాను, న్యూ పైప్ లైన్. సో పేరు కావాలంటే యూ కెన్ గివ్ ఇట్ డెవలప్మెంట్. సో దాని తర్వాత ఇక్కడ కాపీ యాక్టివిటీ ఉంది కదా, జస్ట్ డ్రాగ్ ఇట్ హియర్. ఓకే, సో ఇప్పుడు సోర్స్ డెస్టినేషన్ 2 కూడా కాన్ఫిగర్ చేద్దాం. సోర్స్ డేటా సెట్, సో అలానే సో డెస్టినేషన్. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సోర్స్ ఫైల్ పాత్ టైప్ ఫైల్ పాత్ ఇన్ డేటా సెట్, ప్రిఫిక్స్, వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఉంది కదా. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ అంటే ఏంటి? సో మనం మల్టిపుల్ ఫైల్స్ని బేస్డ్ అనే వైల్డ్ కార్డ్ ద్వారా ప్రాసెస్ చేయొచ్చు. ఓకే, సో అదేంటి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఇది చూసిన తర్వాత ఫిల్టర్ బై లాస్ట్ మోడిఫైడ్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ కూడా విల్ ట్రై టు సీ దట్. ఓకే, కాంబినేషన్లో చూద్దాం. ఫస్ట్ ఇది చూద్దాం. సో DEPT_star. ఓకే, సో మీరు కావాలంటే మనం ఎక్కడ కూడా ఫైల్ అనేది స్పెసిఫిక్ చేయలేదు. ఓకే, అంటే డిపార్ట్మెంట్ అండర్స్కోర్ అయి ఉండాలా. ఆ ఫైల్స్ ఏ ఫైల్స్ ఉన్నా మనం ప్రాసెస్ చేస్తాం. దాని తర్వాత సింక్, సో డెస్టినేషన్ ఆల్రెడీ కాన్ఫిగర్ చేసాం. ఓకే, ఇలా మనం ఏంటంటే సోర్స్ సింక్ 2 కూడా మనం కాన్ఫిగర్ చేసాం. ఈ 8 గురించి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. సో బట్ ఈ ఆప్షన్ అనేది ఇంకా చెప్పలేదుగా, చెప్తాను. ఫస్ట్ వ్యాలిడేట్. ఓకే, సో డీబగ్. సో జస్ట్ టెస్ట్ రన్ చేద్దాం. సో రన్ అవుతుందో లేదో చెక్ చేయడానికి. సో ట్రై టు రిఫ్రెష్. ఓకే, సక్సెస్. ఇక్కడ డెస్టినేషన్ కంటైనర్లు ఉన్నాయి లేదా చూద్దాం. ఓకే, సో 2 ఫైల్స్ చూడండి. ఇక్కడ మనకి ఎన్ని ఫైల్స్ వచ్చినాయి? 2 ఫైల్స్ వచ్చినాయి. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఈ డిలీట్ చేస్తాను. ఇక్కడ చూడండి department_1, department_2 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, బట్ మై రిక్వైర్మెంట్ ఈస్ సోర్స్ డేటా ఫైల్స్, సో టెక్స్ట్ డేటా ఫైల్స్. ఇక్కడ మనకి 4 ఫైల్స్ ఉన్నాయి కదా. సో డిపార్ట్మెంట్లో ఓన్లీ ఏదైతే ఈ లేటెస్ట్గా నేను ప్రాసెస్ చేశానో ఆ ఫైల్ మాత్రమే నాకు కాపీ అవ్వాలి. ఇక్కడ ఈవెన్ దో డిపార్ట్మెంట్ అండర్స్కోర్ అంటే మనకి 2 ఫైల్స్ వస్తున్నాయి. బట్ ఇక్కడ నాకు 2 ఫైల్స్ వద్దు, ఓన్లీ ఇది ఒక్క ఫైల్ మాత్రమే కావాలి. ఎందుకంటే ఇది లేటెస్ట్గా అప్లోడ్ చేశారు కాబట్టి. ఇలా అంటే ఈ టైం స్టాంప్ నుంచి ఈ టైం స్టాంప్ వరకు ఓన్లీ ఏదైతే ఫైల్స్ని మనం అప్లోడ్ చేస్తామో అవి మాత్రమే కావాలి. ఓకే, సో దానికోసం మనం ఇక్కడ సో కావాలనుకుంటే వేరే పైప్ లైన్ కూడా తీసుకుంటాను, నో ప్రాబ్లం. సో లెట్ మీ టేక్ న్యూ పైప్ లైన్.
ఆల్రెడీ అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కదా, టెస్టింగ్. జస్ట్ కాపీ యాక్టివిటీ తీసుకోవటం అంత మించి ఏం లేదు. కాపీ డేటా, ఓకే, సోర్స్ అలానే డెస్టినేషన్, దట్స్ ఇట్. ఓకే, ఇంకా చేసేది ఏం లేదన్నమాట. కాకపోతే మనం ఏం తీసుకున్నాం, వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్. ఓకే, సో DEPT _star డాట్ స్టార్, దట్స్ ఇట్. దాని తర్వాత ఇక్కడ మనకి సో స్టార్ట్ టైం ఎండ్ టైం అంటే బేస్డ్ ఆన్ ది స్టార్ట్ టైం ఎండ్ టైంలో ఏదైతే మ్యాచ్ అవుతాయో ఆ టైం స్టాంప్, అలానే ఇది మ్యాచ్ అయిన రెండు ఈ ట్రూ క్రైటీరియా అనేది మ్యాచ్ అయిన ఫైల్స్ మాత్రమే మనం ప్రాసెస్ చేయొచ్చు అనమాట. సో ఈవెన్ మనం ఇక్కడ డైనమిక్గా కూడా యాడ్ చేసుకోవచ్చు కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది యూటీసీ ఫార్మాట్లో ఉంటుంది, గుర్తుంచుకోండి. సో యూటీసీ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను యాడ్ మినిట్స్ అనే ఫంక్షన్ అనమాట. సో దీనికి ఏంటంటే యూటీసీ నవ్ అనే ఫంక్షన్, దీనికి -20 minutes అంటే ఇంతకుముందు 20 నిమిషాలు బ్యాక్, సో యూటీసీ టైంకి, దాని తర్వాత అప్ టు రైట్ యూటీసీ. ఓకే, సో దాట్స్ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే యూటీసీ నౌ -20 అంటే ఇట్ విల్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ 20 minutes ఆన్వర్డ్స్ అప్ టు కరెంట్ టైం స్టాంప్ వరకు ఏదైతే ఫైల్స్ ఉంటాయో అంటే మ్యాచింగ్ ఉండదో అలానే ఈ కండిషన్ కూడా మ్యాచ్ అయ్యి అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటి, ఓన్లీ డిపార్ట్మెంట్ 1 మాత్రమే ఉండాలి ఎక్కడ, డెస్టినేషన్లో. బట్ ఇక్కడ ఫర్ టైమింగ్ ఎటువంటి ఫైల్స్ లేవు అనమాట. లెట్స్ ట్రై టు రన్ ద ప్యాకేజ్ వ్యాలిడ్. సో డీబగ్, సో ఇది వర్క్ అవుతుందా లేదా ఫెయిల్ అవుతుందా, విల్ ట్రై టు సీ దట్. రిఫ్రెష్, నో. ఓకే, చూడండి టెస్ట్ రిజల్ట్, బట్ ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే వచ్చింది. బట్ ఇందాక సేమ్ క్రైటీరియా, నేను department_star అంటే ఎన్ని వచ్చినాయి, 2 ఫైల్స్ వచ్చినాయి. బట్ ఇప్పుడు ఎన్ని వచ్చినాయి, ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే వచ్చింది. ఒక ఫైల్ ఎలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ ది ఫిల్టర్ బై లాస్ట్ మోడిఫైడ్. అంటే నేను ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే ఫైల్ ఎప్పుడు ప్రాసెస్ చేశాను, ఒక 20 minutes బ్యాకే ఇక్కడ అప్లోడ్ చేశాను. కావాలంటే చూడండి, ఇది ఎప్పుడు 10:40 అనమాట. ఇప్పుడు ఎంత అయింది, 10:49 అయింది. అంటే 20 minutes బ్యాక్ కదా, అంటే 20 minutes బ్యాక్ అప్లోడ్ చేసిన ఫైల్స్ అప్ టు కరెంట్ టైం స్టాంప్ వరకు ఏదైతే ఉంటాయో అవి మొత్తం ప్రాసెస్ అవ్వాలి. సో ఇలా మనం ఏంటంటే ఫిల్టర్ బై లాస్ట్ మోడిఫైడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు డిలీట్ యాక్టివిటీ కూడా ఉంటుంది అనమాట. ఓకే, మీరు కావాలనుకుంటే డిలీట్, ఓకే. సో ఇప్పుడు చూడండి, సోర్స్ డేటా సెట్, అలానే వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ DEPT _star డాట్ స్టార్. ఓకే, సో లాగింగ్ మనకొద్దు. ఇక్కడ స్టార్ట్ టైంలో యాడ్ మినిట్స్ UTC now -20 minutes. ఓకే, సో అలానే ఇప్పుడు కరెంట్ టైం స్టాంప్ అవుట్. సో ఇవన్నీ ఫంక్షన్ చెప్తాలేండి ఫర్ టైమింగ్. UTC ఐ థింక్ మళ్ళీ బ్యాక్ రావాలట. సో యాడ్ డైనమిక్ కంటెంట్, సో UTC నో, దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఇది రన్ చేద్దాం. లెట్స్ సీ దట్. మీరు కావాలనుకుంటే డెస్టినేషన్లో ఫైల్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. సో డెస్టినేషన్లో డిలీట్ చేద్దాం, డిలీట్. ఇప్పుడు ఆ సోర్స్లో ఉన్న ఫైల్స్ ఈ ఫోల్డర్కి రావాలి, అలానే సోర్స్లో డిలీట్ చేయాలి. ఓకే, ఎందుకంటే మనం సోర్స్ కంటైనర్ ఇచ్చాం కాబట్టి. ఓకే, లెట్స్ సీ దట్. డీబగ్, లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. రిఫ్రెష్,
చూడండి 2 కూడా సక్సెస్ అయినాయి. సో రిఫ్రెష్, department_1 వచ్చింది. సో అలానే ఇప్పుడు సోర్స్ కంటైనర్లో ఫైల్ ఉందో లేదో చెక్ చేద్దాం. టెక్స్ట్ డేటా ఫైల్స్ చూడండి department_1 అనేది ఎందుకు లేదంటే, సో నేను డిలీట్ యాక్టివిటీలో ఏమైనా స్పెసిఫై చేశాను, ఫిల్టర్ బై లాస్ట్ మాడిఫైడ్. ఈవెన్ దో ఇక్కడ మనకి 2 ఫైల్స్ వచ్చినా, బికాస్ ఆఫ్ దిస్ కండిషన్ వీఆర్ ట్రయింగ్ టు డిలీట్ 1 ఫైల్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు కీప్ సో రిమైనింగ్ ఫైల్స్ ఇన్ ద సోర్స్ డైరెక్టరీ. ఓకే, సో ఇది ఉంటే కాపీ చేసి దాని తర్వాత డిలీట్ చేస్తాం అన్నమాట. ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా ఫిల్టర్ బై లాస్ట్ మాడిఫైడ్, బట్ ఇక్కడ మీరు చేసే టైం స్టాంప్ అనేది యూటీసీ ఫార్మాట్లో ఉంటుంది, లేకపోతే కష్టం అవుతుంది అనమాట. ఐ థింక్ మనకి బెంగళూరుకి 5.5 hours ఉంటుంది అనమాట డిఫరెన్స్. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ విల్ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.